ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? క్షేమమే కదా? మీ క్షేమాన్ని సదా కాంక్షిస్తూ మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీ ప్రార్థనా జీవితానికి పురికొల్పుగా ఒక సాక్ష్యాన్ని, ఒక ప్రార్థనా విజయాన్ని మీకు తెలియజేస్తాను. ఓ సహోదరి తన జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనని మాకు తెలియజేసింది. ఈ ప్రార్థనా విజయాల కార్యక్రమాన్ని చూస్తున్న తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యం విషయమై ప్రేరేపించబడి స్పష్టంగా తను అనుభవించినటువంటి సమస్యని మాతో పంచుకోవటం జరిగింది. సోదరి పేరు చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఆమె ప్రభువుని గుర్తించింది, కానీ తన భర్త ఇంకా రక్షణలోనికి రాలేదు. కాబట్టి ఆమె పేరు వెల్లడి చేస్తే దాన్ని బట్టి ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక మారు మనసు లేని తన భర్త తనను ఇబ్బంది పెట్టకుండాన్నట్లు ఆమె పేరు నేను మరుగు చేశాను. వాళ్ళు వేరే ఊర్లో ఉండేటువంటి వాళ్ళు. అయితే ఒకానొక టైంలో ప్రస్తుతం మేముంటున్నటువంటి ఈ పట్టణానికి వాళ్ళు వచ్చారు. ఆమెకు వివాహం అయింది, 2 పిల్లలు పుట్టారు. తర్వాత తన జీవితంలో సమస్యలు ప్రారంభమయ్యాయి. అవి ఏ విధమైనవంటే విచిత్రమైన సమస్యలు. ఒక దురాత్మ ఆమెను నిరంతరం పీడించేటువంటి సమస్య తనకు ప్రారంభమైంది. భర్తకి చెప్తే భర్తకు అర్థం కావట్లేదు. తనకి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు తలుపు వెల్పట ఎవరో ఉండి తట్టినట్టు క్లియర్గా శబ్దం వినపడి ఈమె వెళ్ళి తలుపు తీస్తే ఎవరూ కనపడేవాళ్ళు కాదు. సరే, ఎవరూ లేరు కదా, భ్రమపడ్డానేమో అని మళ్ళా తలుపులు వేసుకొని గడియ పెట్టుకొని పండుకుంటే మనిషి చేత్తో స్పష్టంగా కొట్టినటువంటి శబ్దం, దబ్ 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 అనేటువంటి శబ్దం క్లియర్గా ఆమె లేచి తలుపు తీసిందాకా మోగుతూనే ఉండేది. తను వెళ్ళి తలుపు తీసి చూస్తే మళ్ళీ ఎవరు కనపడేవాళ్ళు కాదు. ఏంటి నాకు ఇట్లాగా అని వేదన ప్రారంభమైంది. తను అప్పటికి యేసు ప్రభుని తెలుసుకోలేదు. తను విగ్రహారాధికురాలుగా ఉంది. నిజమైన దేవుణ్ణి తను ఎరగదు. సరే, మళ్ళీ ఇంకొక విధానంలో కనపడేది. ఎట్లా అంటే ఆమె పండుకుంటుంది, నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతూ ఉన్నప్పుడు స్పష్టంగా ఒక పర్సన్ ఆమెను చేత్తో తట్టి లేపటం జరిగేది. తట్టి లేపినప్పుడు తనకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఆమె కళ్ళ ముందే ఒక వ్యక్తి ఆ గోడలోకి వెళ్ళిపోయినట్టు క్లియర్గా తనకు కనబడేది. నాకు ఇట్లా కనపడుతుంది అని తన వాళ్ళకి చెప్పిన ఒక దశలో వాళ్ళకి అర్థం కాలేదు. ఏదో భ్రమపడుతుంది అని భూత వైద్యులు ఉంటారు కదా, మాంత్రికులు. సరే, పదే చెబుతుంది కదా అని మాంత్రికుని దగ్గరికి తీసుకెళ్లారు. ఒక భూత వైద్యుడు చూసి, నీ మీద మంత్రప్రయోగం జరిగింది, ఒక దురాత్మ నిన్ను వెంబడిస్తుంది, చాలా ప్రమాదకరమైనటువంటి దురాత్మ అది అని తను చెప్పాడు. మంత్రప్రయోగం జరిగింది, దురాత్మ నిన్ను వెంబడిస్తుంది అన్న మాటలు విన్నప్పుడు నా మీద ఎవరు మంత్రప్రయోగం చేస్తారు, నన్ను దురాత్మ వెంబడించడం ఏంటి అని ఆలోచన చేసుకుంది. తనకేమీ గ్రహింపు కలగలేదు. సరే, ఏదైతేనే మొత్తానికైతే దురాత్మ స్పష్టంగా తనకు కనబడుతుంది. కడుపు నిండా ఆహారం తీసుకుంటుంది, 3 పూట్ల అన్నం తింటుంది, పండ్లు ఆహారాలు అన్నీ తీసుకుంటుంది. కానీ తన శరీరంలో బ్లడ్ పర్సెంటేజ్ పూర్తిగా డౌన్ అయిపోవటం మొదలుపెట్టింది. రక్తహీనత అనేది ఏర్పడినప్పుడు మనిషికి పిచ్చెక్కినట్టు ఉంటుందండి. రక్తహీనత ఏర్పడినప్పుడు ఆకలి మందగిస్తుంది, నీరసం, పని చేసుకోలేరు, అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బంది పడతారు, తల తిరుగుతూ ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ బాధను అనుభవిస్తుంది. తిండంతా ఏమవుతుంది, నేను ఆహారం బాగానే తీసుకుంటున్నాను, బలహీనంగా ఉంటుందని పండ్లు కూడా తింటున్నాను, రక్తం పట్టడానికి అనుకూలమైనవన్నీ నేను చేస్తున్నాను, టానిక్ వాడుతున్నాను, కానీ నాకు రక్తహీనత ఎందుకు ఏర్పడుతుంది? తనకి ఆలోచన. కొన్నిసార్లు తను పండుకొని నిద్రపోతున్నప్పుడు స్పష్టంగా ఆ దురాత్మ ఈమెను పేరు పెట్టి పిలవటం, ఈమె వెంటనే లెగవటం, బయటికి వెళ్ళి చూడటం, బయటికి వెళ్తే ఎవరో లేకపోవటం, ఇలాంటి అనుభవాలు ఆమెని పిచ్చిదానిగా మార్చాయి. తన గోడు చెప్తే అందరికి అర్థం కాదు. వాళ్ళేమో ఏం దయ్యం, ఏం భూతం, ఏం దురాత్మ అమ్మ, అదే పిచ్చి అయిపోయింది నీకని వాళ్ళు విసిగించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ సోదరికి స్పష్టంగా 9 రకాల కలలు తరచుగా వచ్చేవి. ఆ 9 రకాల కలలు తను క్లియర్గా గుర్తుపెట్టుకుంది. అంటే మార్చి ఆ విధమైన కలలే తనకు రావటం.
ఆ కలలు ఎలా ఉంటాయంటే, ఆమె ఆల్రెడీ 2 బిడ్డలకు తల్లి, ఇంకా తనకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ తనకు ఆ స్వప్నంలో తను ప్రెగ్నెన్సీతో ఉన్నట్టు కనపడేదట. రెండవది, పిల్లలు పాలు త్రాగుతున్నట్టు, అలాగే పిల్లలు మోషన్కి యూరిన్కి వెళుతున్నట్టు కలొచ్చేది. 3, 4 పేకల లోతు నీళ్లలో ఉండి ఏ దరి కనబడక ఎటు ప్రయత్నించిన మార్గం తెలియక ఆ నీళ్లలో కొట్టుమిట్టాడుతూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటుంది చూసారా. అది ఏదో 1 నిమిషం 2 నిమిషాలు 10 నిమిషాల్లో వచ్చి మేలుకు రావటం కాదు. రాత్రంతా అదే అనుభూతిలో ఉండేది. రాత్రంతా అదే గందరగోళంలో, అదే అనుభవంలో ఉంటే ఒక మనిషి ఎంత క్షోభను అనుభవిస్తారో ఊహించండి. తర్వాత 5వది, తను నగ్నంగా ఉన్నట్టు, పురుషులు స్త్రీలు అందరూ నగ్నంగా ఉన్నట్టు, అందరూ నగ్నంగా ఉన్నట్టు తనకు తరచూ కల వస్తూ ఉండేది. తర్వాత ఒక వ్యక్తి ఆమెను తరుముతూ కత్తితో తనను నరకడానికి ప్రయత్నిస్తున్నట్టు, నరుకుతున్నట్టు, తర్వాత కొంతమందిని నరికి శవాలు కుప్పలు కుప్పలుగా వేస్తున్నట్లు ఇట్లాంటి కళ కనబడేది. తర్వాత మరి గుట్టలు గుట్టలుగా విషసర్పాలు అంటే పాములు ఆమెకి కలలో కనిపించేవి. ఈ ఒక రూపం, కలలోనే ఒక రూపం తట్టి లేపినట్లు, లేచి చూస్తే ఆ రూపం అలాగ గోడలోకి వెళ్ళిపోవటం. అనేక మార్లు ఆ రూపం పేరు పెట్టి ఆమెను పిలిచేది. పగలు రాత్రి అనే తేడా లేకుండా, పగలు రాత్రి కూడా, రాత్రి అంటే సహజంగా మనకి అనుకోవచ్చు, కానీ పగలు కూడా పేరు పెట్టి పిలవటం, తట్టి లేపటం, తలుపులు వేసుకొని పండుకుంటే బయట నుండి తలుపులు కొట్టిన శబ్దం వినబడటం. ఈ విధంగా ఆమెను తిన్నది వంట పట్టకుండా నానా రకాల యాతనలకు గురి చేసింది. అది ఏ విధంగా ఆమెను సమీపించిందో తెలియదు. ఇక లాభం లేదని మాంత్రికులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. రోజు రోజుకి ఆమె పరిస్థితి విషమించిపోతుంది. ఆహారం తీసుకోవటం కూడా తగ్గిపోయింది. రక్తహీనత ఏర్పడింది. శరీరంలో రక్త శాతం పూర్తిగా తగ్గిపోతూ చావుకు దగ్గరవుతున్న పరిస్థితిని వైద్యులు ఆమెకు తెలియజేశారు. వైద్యులు ఎన్ని రకాల టానిక్లు ఇచ్చినా, మెడిసిన్స్ ఇచ్చినా ఆమెకు బ్లడ్ పర్సెంటేజ్ డెవలప్ కావటం లేదు. ఏమవుతుందని తను ఎంతో ప్రేమించి ఆరాధించేటువంటి తను వేరే మార్గంలో ఉంది గనక, తను విగ్రహాలను మొక్కుతుంది గనక, ఈ దయ్యాలు భూతాలంటే మరి సహజంగా విగ్రహారాధికులైనటువంటి సోదరులు ఒక వ్యక్తిని మరి దయ్యాల నుండి విడిపించేవాడు అని నమ్మి ఆశ్రయిస్తారు. అలాంటి ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడున్న పూజారి గారిని అడిగి, ఈ రాత్రి నేను ఈ పాదాల దగ్గర వండుకుంటాను, విగ్రహం పాదాల దగ్గర వండుకుంటాను, నేను ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను, భయం నన్ను తరుముతుంది, దురాత్మ నన్ను వెంబడిస్తుంది, నాతో స్పష్టంగా మాట్లాడుతుంది, నా కళ్ళకు కనబడుతుంది అని తను ఏడ్చింది. ఏడ్చినప్పుడు ఆ పూజారి అవకాశం ఇచ్చాడు. ఇస్తే ఒక నిలువెత్తు విగ్రహం, ఆ విగ్రహం పాదాల దగ్గర ఈమె పండుకోవటం జరిగింది ఆ రాత్రి. తను అనుకుంది, మరి దయ్యాలకు ఈ దేవుడంటే భయం కాబట్టి ఈ దేవుని దగ్గరికి దయ్యాలు రావు అని తను అనుకుని ఆ విగ్రహం పాదాల దగ్గర పండుకుంటే ఆ రాత్రి కూడా ఆ దురాత్మ ఆమె దగ్గరికి వచ్చింది. దాంతోపాటు ఇంకొక దురాత్మ కూడా, 2 దురాత్మలు తనతో మాట్లాడటం తనకు అర్థమైంది. అవి ఏమంటున్నాయంటే, ఇక్కడికి వచ్చి ఇక్కడుంటే నిన్ను విడిచిపెడతాం అనుకుంటున్నావా? ఈ విగ్రహం మమ్మల్ని ఏం చేస్తుంది? ఇక్కడ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తి కూడా ఎవ్వడు ఏమీ చేయలేడు మమ్మల్ని. మేము నీ శరీరంలో రక్తం లేకుండా నిన్ను పీల్చి పిప్పి చేస్తున్నాం. నీకు ఇక జీవించే అవకాశం లేదు. నువ్వు ఎక్కడ తలదాచుకున్నా నిన్ను వదిలిపెట్టాం, నువ్వు చచ్చేది ఖాయం అని స్పష్టంగా ఆమెతో మాట్లాడుతున్నాయి. ఉలిక్కిపడి లేచి బోరున ఏడ్చుకుంది. ఇక్కడ నాకు ఆదరణ దొరికింది, ఇక్కడ నాకు భద్రత ఉంది అని ఇక్కడికొచ్చి విగ్రహం పాదాల దగ్గర నేను తలబెట్టి పండుకున్నా నాకు వీటి బాధ తప్పలేదే. ఇంతవరకు ఇతడు అభయం ఇస్తాడు, ఇతడంటే దయ్యాలకు భయమని నేను మోసపోయాను, ఇక్కడ కూడా ఏ సమాధానం లేదు అని దుఃఖపడి ఏడ్చి అక్కడి నుంచి వచ్చేసింది. రోజు రోజుకి ఈ సమస్య ఎక్కువైపోతూ ఉంది.
ఇంకా స్పష్టంగా కనపడటం, ఇంకా పలకరించటం, మాట్లాడటం, వేధించటం, రకరకాలుగా పీడించటం, ఒక పిచ్చి దానిలాగా ఆమె అయిపోయింది. జవసత్వాలు కృంగిపోతున్నాయి. ఇక అద్దంకి అనేటువంటి ప్రాంతంలో ఒక భూత వైద్యుడుంటే అతని దగ్గరికి 4 సార్లు తీసుకెళ్లారు. అతడు చేతబడి చేశారు అని చెప్పాడు. అది పోవాలి అంటే 10,000 ఖర్చు అవుతుందని, మరి వెళ్ళినప్పుడల్లా 10,000 రూపాయలు తీసుకుని ఏదో కార్యక్రమాలు చేసేవాడు. ఇలా 4 సార్లు 40,000 రూపాయలు ఖర్చయింది. కానీ వీసమంతా కూడా మార్పు రాలేదు. డబ్బులు పోతున్నాయి. దురాత్మలు కనిపించటం మానలేదు. 1-2 ఇంకా అనేక దురాత్మలు ఆమెను రౌండ్ చేయటం తనకి స్పష్టంగా అర్థమవుతుంది. పగలు రాత్రి తేడా లేకుండా తనకి కొంచెం ఏకాంతం దొరికినా వెంటనే వాటి దాడి ప్రారంభమవుతుంది. ఒంటరిగా ఉండటానికే భయపడిపోయి వణికిపోయి రాత్రులు నిద్ర లేకుండా, నిద్రపోతే ఏ భయంకరమైన కల వస్తుందో, ఏ పిలుపు వినబడుతుందో అని నిద్రకు దూరమైంది, ఆహారానికి దూరమైంది, కుటుంబ ప్రేమలకు దూరమైపోయింది. అందరూ విసిగించుకునే పరిస్థితి వచ్చింది. ఓ పిచ్చిదానిలా మారిపోయింది. సరే, నల్గొండలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, బాగా అతను బాగు చేస్తాడు అని తెలుసుకొని నల్గొండ తీసుకెళ్లారు. 20,000 రూపాయల డబ్బులు తీసుకున్నాడు. ఏదో కార్యక్రమాలు చేశాడు. కానీ వీసుమంతా కూడా మార్పు రాలేదు. తీసుకొస్తే మళ్ళీ అదే పరిస్థితి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దినదినం నీ రక్తమంతా పీల్చి కంప్లీట్గా నిన్ను మరణవశం చేసిన దాకా మేము వదలం. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, మమ్మల్ని విడిపించగలవాడెవ్వడూ లేడు అని అవి స్పష్టంగా మాట్లాడుతున్నాయి. కొంచెం అట్లా కునుకుబడితే చాలు, వచ్చి తట్టడం, లేపటం, తను చూస్తుండగానే ఆకారం గోడలోకి వెళ్ళిపోవటం. చూడండి, ఒక మనిషికి అలాంటివి కనబడితే ఎంత అల్లాడతారో మీరు ఊహించండి. కొంతమందికి ఇలాంటివి నమ్మకాలు ఉండవండి. సైంటిఫిక్గా మాట్లాడతారు. ఒక రకమైన వ్యాధిని బట్టి అలా అనుభూతులు కలుగుతాయి, అలా కలుగుతాయి అని. నాస్తికులు దేవుణ్ణి నమ్మరు, దయ్యాన్ని నమ్మరు. కానీ ఆస్తికులు దేవుణ్ణి నమ్ముతారు, దేవ వ్యతిరేకమైన శక్తులు, దురాత్మల్ని కూడా నమ్ముతారు. సరే, నాస్తికులు ఆస్తికుల సంగతి పక్కన పెడితే దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎరిగినటువంటి మనందరికీ కూడా చాలా స్పష్టంగానే దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాలను చదివితే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, అవేవనగా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. దయ్యములు అనేవి లేకపోతే వెళ్ళగొట్టడం ఏమిటి? బైబిల్ చెప్తుంది దురాత్మలున్నాయి అని. అలాగే మాంత్రిక విద్యలున్నాయి, మంత్రప్రయోగాలు కూడా ఉన్నాయి. కొంతమంది నమ్మరు. కొంతమంది వేషధారణ కోసం కొన్ని చేయొచ్చు, కానీ నిజంగానే మాంత్రిక విద్యలున్నాయి. ఉన్నాయి కాబట్టే ప్రకటన గ్రంథం 21:8 మాంత్రికులు నరకాగ్నికి వెళతారు అని రాస్తుంది. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అపవిత్రాత్మల మీద శిష్యులకు అధికారం ఇచ్చినట్టుంది. అపవిత్రాత్మలున్నాయి. ద్వితీయోపదేశ కాండం 18:10 కొన్ని విద్యలను మాట్లాడాడు. మీకు బైబిల్ గ్రంథం ఉంటే చూడండి, అందులో కూడా మాంత్రికునైనను అంటాడు. అలాగే దయ్యముల యొద్ద విచారణ చేయువాడు, కర్ణ పిశాచిని అడుగువాడు అని కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ. ఇవి చేసేవాళ్ళని మీ మధ్య ఉండనియొద్దని ఇశ్రాయేలుకు కట్టడ నియమించాడు దేవుడు. ఇట్లా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు సైతం అనేక దురాత్మలను వెళ్ళగొట్టినట్టు మనకు రాయబడి ఉంది. కొంతమంది నమ్మిననేమి నమ్మకపోయిననేమి, దురాత్మలైతే ఖచ్చితంగా ఉన్నాయి, అపవిత్రాత్మలు ఉన్నాయి. అవి స్పష్టంగా ఆమెతో మాట్లాడుతున్నాయి. ఆమెకేమో యేసయ్య తెలీదు. తర్వాత బాపట్లలో ఓ మాంత్రికురాలి గురించి తెలుసుకుంది. ఆమె దగ్గరికి వెళితే ఆమె తప్పకుండా బాగు చేస్తుందని ఎవరో చెబితే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కలిసి మాట్లాడి ఆమెను ఇంటికి తీసుకొచ్చుకున్నారు. కారు పెట్టి మరి ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు ఆమె తన కుటుంబ సభ్యులు మొత్తాన్ని కూర్చోబెట్టి బియ్యం పిండితో ముద్దలు చేసి
ఇంట్లో ఉన్న వాళ్ళందరి తలలపైన పెట్టిందట. అందరి తలల మీద బియ్యం ముద్దలు పెడితే, బియ్యం పిండిని ముద్దలుగా చేసి పెడితే అందరి తలల మీద ఆ పిండి ముద్దలు అలానే ఉన్నాయి, కానీ ఈమె తల మీద పెట్టినటువంటి ఆ పిండి ఒక ఆకారంలోకి మార్పు చెందింది. మొత్తం ఆశ్చర్యపోయారు అది చూసి. అది కూడా రక్తవర్ణంగా మారిపోయింది. ఒక ఆకారం కనబడుతుంది ఆమె తల మీద ఉన్న ముద్దలో. అది చూపించి ఆమె చెప్పింది, రక్తాన్ని పీల్చేసేటువంటి దురాత్మ నిన్ను పట్టింది, అది వెళ్ళగొట్టాలి అంటే గట్టి తతంగం చేయాలి అని దాదాపు ₹1,00,000 డబ్బు తీసుకొని ఏదో ఆమె కార్యక్రమాలు ఆమె చేసింది. కానీ ఏమీ మార్పు లేదు. ఎందుకంటే దయ్యమును వెళ్ళగొట్టలేదు కదా. కాబట్టి ఈ దురాత్మ, ఆ దురాత్మ, మంత్రప్రయోగం, రక్తపిశాచి, అది ఇదని ఏవేవో చెప్పారు, కానీ దాన్ని వెళ్ళగొట్టే పని మాత్రం ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఎవరికి చేత కాదు, ఎవరికి ఆ శక్తి లేదు. దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు. దయ్యాన్నే ఆశ్రయించిన వారు దయ్యాన్ని ఎలా వెళ్ళగొడతారు? వాళ్ళకి అది ఎలా చేత ఇద్ది? కాబట్టి ₹1,00,000 డబ్బులు పోయినాయి, కానీ బాగుపడిన సాక్ష్యం లేదు. మార్కాపురంలో ఒక ముస్లిం భూత వైద్యుడు ఉంటే ఆయన బాగు చేస్తాడని తెలుసుకొని అతని దగ్గరికి తీసుకెళ్లారు. అతడు చూసి కోడిగుడ్లు, నల్లకోడి, ఇంకా కొన్ని తెప్పించి దిగదుడుపు ఖర్చు కింద ఒక ₹20,000 తీసుకొని, ఇక నుంచి నీకేముండదు పో అని పంపించాడు. కానీ అక్కడ మార్పు లేదు. చీరాలలో ఒక మాంత్రికుడు ఉన్నాడు అని వాని దగ్గరికి వెళ్తే వాడు ₹20,000 తీసుకొని వాడు కూడా ఏదో తతంగాలు చేసి ఇంకేం ఉండదు పో అని పంపించటం, చివరికి అక్కడ కూడా ఆమెకు తగ్గకపోవటం, ఈ రకంగా దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నారు. డబ్బులు పోవటమే కానీ ఆ దురాత్మల నుండి తనను విడిపించే మార్గం తనకు కనబడలేదు. గుంటూరు సమీపంలో ఒక పీఠం ఉంది, లలితా పీఠం అని. ఆ పీఠం దగ్గర ఒక పూజారి దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పుకున్నప్పుడు అతను ఒక మాట చెప్పాడట. ఒక ముతక గుడ్డ తెచ్చుకొని దాన్ని కాల్చి బూడిద చేసుకుని ఆ బూడిద మీద జల్లుకొని నిద్రబొమ్మన్నాడట. అలా చేస్తే ఇంక నీకేం ఉండదు అని అతడు చెప్పాడు. పాపం ముతక గుడ్డ తెచ్చి దాన్ని కాల్చి బూడిద చేసి మీద జల్లుకొని పండుకుందట. అలా పండుకుంటే మళ్ళా కల స్టార్ట్ అయింది. కలలో ఒక కుక్క వచ్చి తన చీరను లాగుతూ ఉండటం స్పష్టంగా గ్రహించింది. అర్థమైపోయింది దీనివల్ల కూడా ప్రయోజనం లేదు అని. ఆ తరువాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు 40 నిమ్మకాయలు, 40 గుడ్లు, నల్లకోడి మొదలైనవి తీసుకొని అర్ధరాత్రి 12:30కి ఊరి బయటకు వెళ్ళి 3 కాలువలు కలిసే చోట దిగదుడిచి వచ్చారట. అయినా ఫలితం లేదు. ఇలా ₹1,00,000 ఖర్చు పెట్టుకొని వెళ్ళిన దగ్గరల్లా డబ్బులు పెట్టుకొని కుటుంబీకులు తిట్టి, డబ్బులు నాశనం అవుతున్నాయి కానీ నువ్వు బాగుపడట్లేదు, మాకేంది కర్మ అని వాళ్ళు సనిగి ఆమెను రకరకాలుగా మాట్లాడినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? కుటుంబ సభ్యులు నన్ను అర్థం చేసుకోవటం లేదు. నాకు శరీర బలహీనత రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నాకు ఇవి స్పష్టంగా కనపడి నీ చావు కోసమే మేమున్నామని మాట్లాడుతున్నాయి. నేను చస్తే పోతుంది కదా, ఈ బాధ అంతా ఎందుకు అని 6 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా అవరోధం కలిగి ఆమె ఆ ప్రయత్నం నుంచి కాపాడబడింది, విడిపించబడింది. కానీ ఇటు చద్దామంటే చావు రావట్లేదు, బ్రతుకుదామంటే ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాను, కుటుంబానికి కూడా భారమయ్యాను, నా వల్ల ₹1,00,000 పాడు చేసుకున్నాడు నా భర్త, ఇంక నేనెందుకు అని చావు కోసం ఎదురు చూస్తూ రోజులు గడుపుతూ ఉంది. ఎంత ఆహారం తీసుకున్నా రక్తహీనత, బ్లడ్ ఉండదు, పాలిపోయి
పిచ్చి పిచ్చి స్వప్నాలతో, పిచ్చి పిచ్చి కలలతో, కొన్నిసార్లు కలలో కాదు రియల్గా కూడా ఏదో పనులు చేసుకుంటున్నప్పుడు సడన్గా ఎవరో పిలిచినట్టుగా, తన పేరు పెట్టే పిలిచినట్టు వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. ఈ విధంగా రకరకాలుగా చిత్రవద అనుభవిస్తూ ఉన్న టైంలో తన ఇంటికి సమీపంలో ఉన్న ఒక వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళటం తను గమనించింది. ఒకరోజు గమనించి, మరి యేసు ప్రభు దగ్గరికి నేను ఎందుకని వెళ్ళలేదు? గుళ్ళుకి వెళ్ళాను, గోపురాలకు వెళ్ళాను, దర్గాలకు వెళ్ళాను, మరి పీఠాలకు వెళ్ళాను, అన్ని రకాల ప్రదేశాలకు వెళ్ళాను, చర్చికి నేను ఎందుకు వెళ్ళలేదని ఆలోచించుకొని ఒక్కసారి నేను కూడా దేవుని మందిరానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, అక్కడైనా నాకు ఈ సమస్య నుంచి విడుదల వస్తుందేమో చూస్తానని తన మనసులో అనుకుని 2014వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖు మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కాసేపు గడిపి దేవుని వాక్యం విని ఇంటికి వెళ్ళింది. ఆ రోజు అంతవరకు తన జీవితంలో ఉన్న పెను తుఫాన్ నుంచి ఒక ప్రశాంతమైన అనుభూతి తనకు కలిగింది. ఏదో తెలియని నెమ్మది, ఏదో తెలియని ప్రశాంతత తనను ఆవరించటం తను స్పష్టంగా గుర్తించింది. ఇక దేవుని సన్నిధికి వెళ్ళిన దగ్గర నుండి ఆ సన్నిధిలో విన్న ఆ మాటలను ఆధారం చేసుకుని కన్నీళ్లు విడిచి, యేసు ప్రభువా, ఈ దురాత్మలో నేను చచ్చిందాకా నన్ను వదలవంట. యేసు ప్రభువా, నన్ను విడిపించాలని అనేక రకాల స్థలాల్లోకి వెళ్ళి రాత్రి పగలు తేడా లేకుండా మధ్యరాత్రులలో ఊరి బయట శ్మశానాల్లోకి వెళ్ళి, పొలిమేరల మీదకి వెళ్ళి రకరకాల పాటలు పడ్డాను. కానీ ఎన్ని రకాలుగా డబ్బు పోగొట్టుకొని, నిద్రాహారాలు మాని, ప్రయాణాలు చేసి అన్ని రకాలుగా విసిగిపోయాను. చచ్చిపోతానేమో అనిపించే పరిస్థితికి వచ్చేసాను. నువ్వైనా నన్ను విడిపించగలవా? ఆ దురాత్మలు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాయి తండ్రి. మా చేతుల్లో నుండి నిన్ను విడిపించేవాడు ఎవ్వడూ లేడు. నీవు చచ్చునంత వరకు మేము నిన్ను వదలమని అవి మాట్లాడుతున్నాయా అని ఇక ప్రార్థించటం మొదలుపెట్టింది. తనకు తెలిసిన మాటలే ఏడ్చి, యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నా సంగతి ఏమిటయ్యా, నువ్వు నన్ను రక్షించగలవా అని అడవటం మొదలుపెట్టింది. కన్నీళ్లతో ఆ దీనురాలు చేసిన ప్రార్థన దేవునికి వినబడింది. పరిశుద్ధాత్మ కృప ఆమెను ఆవరించింది. ఒకరోజు యేసయ్య స్వరం ఆమె స్పష్టంగా విన్నది. అది కూడా కలలోనే. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నా కుమారి, నా రక్తము ద్వారా నీకు విమోచన, నా రక్తము ద్వారా నీకు విమోచన, నా రక్తము ద్వారానే నీకు విమోచన అనే మాటలు వినబడినప్పుడు, రక్తము ద్వారా విమోచన అంటే అర్థం ఏమిటి తనకు తెలియదు కదా. అప్పుడే చర్చికి వెళ్ళింది. చర్చిలో వినబడే ప్రతి మాట కొత్తగా వెళ్ళే వాళ్ళకి అర్థం కాదు. రక్తము ద్వారా విమోచన అంటాడేమిటి, దాని అర్థం ఏమిటి అని ఒకరోజు మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చినప్పుడు బలిపీఠం మీద నుండి మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దైవజనుడు ఆమె విన్నప్పుడు ఆ రోజు స్పష్టంగా దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత దైవజనుడి నోటి నుండి అదే వచ్చింది. మనం చేసినటువంటి పాతకాలు, మన పితరుల దోషాలు, మన దోషాలు అన్నిటినీ మరి యేసు రక్తము విమోచిస్తుంది. మన పాప పరిహారార్థమై యేసు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసముంచి బాప్తిస్మం పొందుట ద్వారా మన ప్రతి పాపము కడిగివేయబడి మనం పరిశుద్ధపరచబడి స్వతంత్రులమవుతాము అని దైవజనుడు పలికినటువంటి మాట విని అప్పుడు అర్థం చేసుకుంది. రక్తము ద్వారా విమోచన అంటే యేసునందు విశ్వాసముంచి ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని నమ్మి ఆయన రక్తములో ప్రతి పాపము కడగబడు నిమిత్తము బాప్తిస్మం పొందాలన్నమాట. ఓకే, నేను తప్పకుండా ఈ పని చేయాలని తీర్మానించుకొని ఆమె మరి ఫిబ్రవరి 2017
సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మరి మీకు అందరికీ తెలుసు మన మీటింగ్స్ జరిగేటువంటి టైం అది. ఆ మీటింగ్స్లో బాప్తిస్మాల ప్రకటన విని ఆ సమయంలో తను బాప్తిస్మ పొందడం జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఆ సోదరి ఆశ్రయించిందో ఇక ఆ రోజు నుంచి అవి కనబడటం మానేశాయి. వాటి స్వరం వినబడటం మానేసింది. అవి తట్టడం, తలుపు తట్టడం మొత్తం ఆగిపోయింది. అవి చూపించే భయంకరమైన స్వప్నాలు, ఆ 9 విధములైన స్వప్నాలు బ్రేక్ అయిపోయాయి. పూర్తిగా బాగుపడింది. ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టినా మార్పు రానిమే ఆరోగ్య స్థితి ఇంత చిత్రంగా మారిపోయిందేమిటి? ప్రిలారా, అన్నట్టు ఇందాక చెప్పటం మర్చాను. మార్కాపురంలో మరి ముస్లిం భూత వైద్యుడు దగ్గరికి వెళ్ళిందని చెప్పాను కదా. ఆ భూత వైద్యుడు స్పష్టంగా ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? ఇది నేను ఏమీ చేయలేను, మరి ఎవ్వడూ ఏమీ చేయలేడు. నిన్ను ఆవరించిన దురాత్మలు బలమైనవి. ఏం చేసి కూడా వాటిని వెళ్ళగొట్టడం సాధ్యం కాదు. అవి నిన్ను ఖచ్చితంగా చంపుతాయి. చావటమే నీ గతి. ఖచ్చితంగా చంపుతాయి. నిన్ను చంపకుండా నిన్ను వదలవు అని చెప్పాడట. ఆమె ముఖం మీదనే అంత భయంకరంగా మాట్లాడి, నేను నీకేమీ చేయడానికి లేదు, నేనేమీ చెయ్యను, నీకేదన్నా చేయడానికి ప్రయత్నించినా నా పని కూడా అయిపోతుంది, నేను చెయ్యను, వెళ్ళిపో, కొద్ది రోజుల్లో చంపేస్తే నిన్నని చెప్పి పంపించాడట. అంత భయంకరంగా, అంత స్పష్టంగా ఆమె విన్నప్పుడు ఎంత వేదన పడి ఉంటుందండి. ఎప్పుడైతే నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభునొద్దకు వచ్చిందో, మాంత్రికుల వల్ల, భూత వైద్యుల వల్ల కానిది యేసు నామము ద్వారా ఆమె జీవితంలో జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తను ఎప్పుడైతే ప్రభువుని గుర్తిరిగి మోకాళ్ళుని ప్రార్థన చేసి కన్నీరు విడవటం మొదలుపెట్టిందో, తన ప్రార్థన దేవునికి వినబడింది. దేవుడు ఆమెతో మాట్లాడాడు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధురాలై ఈరోజు ఆమె ప్రార్థనా పరిచర్యలో ఒక సేవకురాలుగా, ఒక పాత్రగా, ఒక పరిచారకురాలుగా దేవుని కొరకు పరిమళిస్తుంది. తన యజమానుడు విషయమైతే గుర్తించాడు. ఇన్ని స్థలాలకు తిప్పినా రాని జవాబు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చింది గనుక యేసు ప్రభు శక్తివంతుడైన దేవుడు, నిజమైన దేవుడని గుర్తించాడు. అయితే ఇంకా బాప్తిస్మపు అనుభవంలోకి అయితే రాలేదు. ఆయన కొరకు ప్రార్థించమని కోరింది. కాబట్టి ఈ ప్రార్థన విజయం విన్న మీ అందరికీ ఒక సంగతి క్లియర్గా అర్థం కావాలి. దురాత్మలనేవి మనుషుల జీవితాల్లో మన కంటికి కనబడకుండానే కొన్ని క్రియలు చేస్తాయి. రకరకాల పాపాలు మనం చేయటానికి పరోక్ష కారణం దురాత్మలే. కొంతమంది కారణం ఏమి ఉండదు, ఆత్మహత్యలు చేసుకోవటానికి ప్రయత్నిస్తారు, ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నిస్తారు. మనం అనుకుంటాం ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారని. అది దురాత్మల పనే. మనుషుల్లో ఉన్న కోపాన్ని, భావోద్రేకాన్ని రెచ్చగొట్టి తమ ప్రాణం తమే తీసుకునేటట్టు అవే ప్రేరేపించేది. రకరకాల వ్యసనాలకు మనుషుల్ని బానిసలుగా చేయటానికి మనుషుల్ని ప్రేరేపించేది దురాత్మలే. కంటికి కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచంలో కంటికి కనిపించకుండానే మానవ జాతిని చీల్చి చెండాడటానికి నిరంతరం పనిచేస్తున్న దురాత్మల ఉనికి మీకు తెలుసా? ఎఫెసీ పత్రిక 6:12. మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అని చెప్పి వాటి ఉనికి ఎక్కడుందో చెప్తున్నాడు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం అని. ప్రియులారా, ఇది వింటున్న మీరు మీ జీవితాల్లో ఎలాంటి శోధనలను నలుగుతున్నారో, మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అవి ఎంతటి మంత్రప్రయోగాలైనా, చేతబడి చిల్లంగి ఏ విధమైన మంత్రప్రయోగాలైనా ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించిన వానిని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకి
ఆయన అధికారం ఇచ్చాడు. అసలు మనకు పట్టినవి మనల్ని శోధించేవి వెళ్ళిపోవటమే కాదు, మనము ప్రార్థించి గద్దించినప్పుడు, ప్రార్థన ద్వారా ప్రభుశక్తి పొందుకొని మనం వాటిని గద్దించినప్పుడు అవి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ప్రభు చెప్పాడు, మార్కు సువార్త 16:17, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. మార్కు సువార్త 3:13, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును సువార్త ప్రకటించుటకును ఏర్పరచబడ్డారనే మాట అక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 10లో కూడా అదే మాట ఉంది. అపవిత్రాత్మల మీద మీకు అధికారం ఇస్తున్నాను, వాటిని వెళ్ళగొట్టండి అని. ప్రియులారా, దురాత్మలను వెళ్ళగొట్టే అధికారం మనకి ఇవ్వబడింది. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని ప్రభు మాట్లాడాడు. ఒకవేళ ఇది వింటున్న వాళ్ళలో ఎవరైనా దురాత్మ పీడితులుంటే యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించండి, ప్రార్థన చేయండి. ఏ విధమైన చేతబడి, మాంత్రిక ప్రయోగం, ఏ విధమైనటువంటి శోధనలు నేను చుట్టుముట్టినా, దయ్యాల నిలయంగా మారినా, ఎప్పుడైతే యేసు ప్రభుని నీ ఇంటికి ఆహ్వానించి యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తావో, నీ ఇంట్లో పనిచేసే దురాత్మ, అపవిత్రాత్మ శక్తులన్నీ పూర్తిగా తొలగించబడి దయ్యాల నిలయంగా ఉన్న నీ ఇల్లు దేవాలయంగా, నజరేయుడగు యేసు నివసించే కోవెలగా మారిపోతుంది. ప్రియులారా, గమనించారా? ఎన్నో రకాల మాంత్రికురాండ్రు రకరకాల మాయలు చేసి చిట్కాలు చూపించి దయ్యం ఉంది అని నిరూపించడానికి ప్రయత్నించారు. దయ్యం ఉంది అని వాళ్ళు చెప్పడం ఏంటి? ఆమె కళ్ళకే కనబడుతుంది. అది ఆమె స్పష్టంగా మొత్తుకొని చెబుతుంది. తనకి ఎన్ని రకాలుగా అది కనబడుతుందో, ఎంత వేధిస్తుందో. వాళ్ళు ఏ పొద్దు ఏ కాడికి కూడా దయ్యం ఉంది అని నిరూపించడానికి రకరకాల చిట్కాలు, చిన్నెలు చేశారు. కానీ దాన్ని వెళ్ళగొట్టడం వాళ్ళ చేతగాల. కారణం, దయ్యమును వెళ్ళగొట్టలేదు. ఒక మాంత్రికుడు ఆశ్రయించేది దురాత్మల్నే. దురాత్మలు ఎట్లా వెళ్ళగొడతాయండి? సాతానుకు వ్యతిరేకంగా సాతానే వేరుపడితే వాడి రాజ్యం ఉండదని యేసయ్య చెప్పలేదా? కాబట్టి అసంభవం. ఎన్నో చిట్కాలు చూపిస్తారు వాళ్ళు నిన్ను నమ్మించడానికి. ఆమె పిండి ముద్దలు చేసిన ఘట్టం కూడా అదే. దయ్యం ఉంది అని రుజువు చేయడానికి ఆమెకు తెలిసిన విద్యలేవో ఆమె చిట్కాలు చేసిందే. సౌలు గారిని కర్ణపిశాచి దగ్గర కార్యాలు చేయించినట్టు ఆమె చూయించింది. అది గిమ్మిక్ చేసిందో లేకపోతే ఇంకొక రకంగా చేసిందో, చివరికి ఏం చెప్పింది? దయ్యం ఉంది అని చెప్పింది. కానీ ఆ బాధితురాలు ఏం చెబుతుంది? ఆల్రెడీ నాకు కనబడుతుంది, నాతో మాట్లాడుతుంది, నన్ను పీడిస్తుంది అని స్పష్టంగా చెప్తూనే ఉంది. దానికి మళ్ళా ఈ వ్యక్తి స్పెషల్గా రుజువు చేసేదేమి లేదు, వెళ్ళగొట్టే పని చెయ్యలేదు. అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేశాడు. ఇంకొక మాట కూడా చెప్తా ఈ సందర్భంలో. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి స్పష్టంగా ప్రభువుని తెలుసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినటువంటి పరిశుద్ధుల మీద ఏ విధమైన విద్యలు, ఏ విధమైన దురాత్మలు ఆ వ్యక్తిని పాడు చేయటం సాధ్యం కాదు. ఆ వ్యక్తిని గెలవటం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ఒకవేళ దురాత్మలు రక్షణ బాప్తిస్మం పొందిన వ్యక్తి మీదకి రావాలి అంటే దేవుని అనుమతి కావాలి. ఎందుకో తెలుసా? రక్షణ బాప్తిస్మం పొందిన వ్యక్తి దేవుని అధీనంలోకి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తికి దేవుని ప్రాకారం ఉంటుంది. అది దాటి ఆ వ్యక్తిని అవి ముట్టాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. తనంతట తానుగా వ్యక్తి అవకాశం ఇస్తే తప్ప యేసును దాటి అవి రాలేవు. అది మనకిచ్చిన భద్రత. ఎవరైనా రక్షణ పొందినోళ్ళు భయపడుతుంటే ఈ మాట విని ధైర్యం తెచ్చుకోండి. నువ్వు దేవుని రెక్కల నీడలో ఉన్నావు, మహోన్నతుని రెక్కల నీడలో ఉన్నావు. నిన్ను ముట్టి పాడు చేసి చంపటం ఏ దురాత్మ, ఏ మంత్ర ప్రయోగం వల్ల కాదు కాదు కాదు. నీ మీద ఏ ప్రయోగం చేయడానికి ప్రయత్నించినా అవి సఫలం కావు, నెరవేరవు. ఎందుకంటే మన ప్రభు అద్వితీయ ప్రభు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఇలాంటి పీడంలో ఉన్నవాళ్ళు కలిసి, కుటుంబం అంతా కలిసి, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. మీ ఇంట్లో రోజు స్తుతి ప్రార్థన, స్తుతి పాటలు, స్తుతి ధూపం, స్తుతి విజ్ఞాపన మీ ఇంట్లో ఏర్పరచండి. ప్రార్థన మొదలుపెట్టండి. దేవుని స్తుతి ఎప్పుడు మీ ఇంట్లో వినబడేటట్టు చేయండి. మీరు కూడా దేవునికి సమీపస్తులు కండి.
ప్రార్థన చేయండి. అవి ఏ విధమైన ప్రయోగాలైనా, మంత్ర ప్రయోగాలైనా, దురాత్మ పీడనలైనా, అవి ఏ విధమైనవైనా సరే యేసు నామములో లయపరచబడతాయి. దేవుడు నీకు తోడై ఉంటాడు అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా? ఈరోజు దేవుని సమీపించారా? ఇంకా చేయలేదా? ప్రార్థన చేయలేదా? మరి ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నావు? యేసయ్యతో మాట్లాడుకోకుండా, యేసయ్యతో కొంచెం సమయం గడపకుండా నీకు అన్నం ఎట్లా తినబుద్ధి అయింది? పనులు ఎట్లా చేయబుద్ధి అవుతుంది? అవకాశం ఉంటే వెళ్ళి కాసేపు ఆయనతో మాట్లాడావు. ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన శక్తితో నింపబడు, ఆయన బలముతో నింపబడు. పాపం నిండిపోయిన ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో బ్రతకాలంటే, పరిశుద్ధ జీవితం సాధించాలి అంటే నీ శక్తి చాలదు, నీకు దేవుని బలం కావాలి. మోకాళ్ళేసి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ బలం పొందుకో, ఆయన శక్తిని పొందుకో. దేవుని కొరకు ప్రజ్వలించు. దురాత్మ బంధకాల్లో ఉన్న అనేక మందిని విడిపించు. దేవుడు నీకు ఆ శక్తిని ఇచ్చాడు, నీకు ఆ బలాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.